ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకువని రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయం మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగమంతటికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్సులో ఈ వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాక్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతా ఉన్నాను. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, సకల ఆశీర్వాదాలను కారణభూతానికి వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడ్డలు పాలిబాక్సులై ఆత్మీయంగా బలపడుతున్నారు. నిశ్చితమైతే మరింతమందిని పాలిబాక్సులను చేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కేవలము నా గొప్పతనం కొరకు, నా జ్ఞానం కొరకు కాదు, కేవలము నీ నామ మహిమార్థమై నీ రాజ్య విస్తరణ కొరకు అనేకులకు నీ స్వార్థ అందించేటువంటి లోతైన మర్మాలు మీరు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం మరింతగా ఆధ్యాత్మిక బలపరిచి ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంవత్సరం పిల్లరా, చదివినటువంటి మాట మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట కదా. కారణం ఏంటంటారా? యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్యకు ప్రారంభించినప్పుడు, ప్రారంభ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని చేత ఈ లోకాన్ని పంపబడిన తర్వాత ఎప్పుడైతే ఆయన రాజ్య విస్తరణ కొరకు పని ప్రారంభించాడో అప్పుడే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన స్వార్థ పరిచారకులుగా అనేక మందిని దేవుని రాజ్యం విస్తరించే వారికి నడిపించడానికి మనుషులను ఎదుగుతున్నప్పుడు ఆయన కంటికి కనబడిన వారు జాలరులు. ఆ సముద్రం ఒడ్డున వాళ్ళు తమ వలలు బాగు చేసుకుంటున్నప్పుడు ప్రభు అన్నాడంట, వాక్యం చదివాం కదా, ఏమన్నాడు ఆయన? నా వెంబడి రండి, ఇప్పటి వరకు మీరు చేపలు పట్టుకున్నారు, కానీ ఇప్పటి నుంచి మనుషులు పట్టాలి, రండి అని. పిల్లరా, ఈ మాట ఆత్మ సంపాదనను చేపల వేటతో పోల్చడంలో ఎలాంటి హేతువు లేదు. అక్కడ బ్రతుకు తెరువు కొరకు చేపలు పడుతున్నారు, కానీ ఇక్కడ ఆధ్యాత్మిక రాజ్యం కొరకు మనుషులను పట్టాలనేది దీని సందేశం. జాలరులు సముద్రం మీద వెళ్ళేటప్పుడు ఆశామాషి ఉండలేరండి. ఈ మధ్య చాలా వార్తలు వింటున్నాం. సముద్ర వేటకు వెళ్ళారు, మృత్యువాట పడ్డారు, అలలు రేగాయి, ఆ పడవలు తిరగబడిపోయి, ఇలా చాలా రకాలైనటువంటి వార్తలు వింటున్నాం. పిల్లలు వారు మంచిగా వేటాడాలి, ఆ రోజు సమృద్ధి చేపలు దొరకాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ప్రభుత్వం వారు విధిస్తూ ఉంటారు, వాటిని పాటించాలి. పిల్లల క్రీస్తు కొరకు, క్రీస్తు రాజ్యం కొరకు మనుష్యులు అనగా పురుషులను స్త్రీలను గెలవడంలో కూడా అంతే జాగ్రత్త నిబంధన ఉండాలి. అందుకొరకు ప్రభు, రెండయ్యా నా వెంబడి, ఇక నుంచి మీరు మనుషులు పట్టాలన్నాడు. పిల్లలకు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైనా సరే దేవుని రాజ్య వార్త ప్రకటించినప్పుడు పాపం నుండి విడిపించబడాలి అనేది మనం చెప్తున్నాం, మంచిదే. అయితే ఎవరు ఆ పాపులుగా ఉన్నారు అనేవారిని గుర్తించినప్పుడు మనమే వారి దగ్గరికి వెళ్ళాలి, కానీ వాళ్ళే మా దగ్గరకు రావాలి, వస్తేనే వాక్యం చెప్తామనేటువంటి ఆ నియమం నిబంధన మాత్రం ఏ మాత్రం పెట్టుకోకూడదు. గమనించాలి. కాసం వారి వద్దకు వెళ్ళాలి. ఇది తొలిమెట్టు సువార్త పరిచర్య కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపులను కలవడానికి వ్యక్తిగతంగా పరలోకం నుండి ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన చేసిన పరిచర్య ఎలా ఉండదంటే, పాపులు అనేవాడు ఎక్కడుంటారో అక్కడే, అనగా గ్రామాలు ఉంటే గ్రామాల్లోకి, వీధుల్లో ఉంటే వీధుల్లోకి, పండుగల్లోకి, చివరి అంత్యక్రియల్లోకి, సముద్ర తీరాల్లోకి, పర్వతాలపైకి, చివరికి సమాధి తోటల్లో కూడా వెళ్ళి వారిని కలుసుకున్నాడు. ఆయన తన అనుచరులు అనగా తన శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి తొలి ఉత్తర్వులు కూడా అవే, వెళ్ళండి. పిల్లలు, మనం వెళ్ళేంత వరకు ప్రజల మధ్య ఏం జరగదండి. మనం వెళ్ళకపోతే ప్రజల మధ్య ఏమీ జరగదు. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల వద్దకు వెళ్ళడం మాత్రమే కాదు, కానీ వారితో తనను తాను సమైక్యపరుచుకున్నాడు, కలిసిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన.
ఆయన తన సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టి సేవాతత్వాన్ని అలవాటు చేసుకున్నాడు తన జీవితంలో. చూడండి, ఆయనకున్నటువంటి శ్రేష్టమైన గుణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి, ఆయన పాపరహితుడైనటువంటి దేవుడు, పాపము లేనివాడు. అయినప్పటికీ పాపులైనటువంటి మనుష్యులు, వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వారిని తన సహోదరులుగా సహోదరులుగా పిలవడానికి ఆయనకి ఎలాంటి సమస్య లేదు. ఉందంటారా? లేదు. అపోస్తలుడైన పౌలు అదే మనసు ఉండేది. అపోస్తలుడైన పౌలు భక్తునికి ఏమండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తునొద్దకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరితో సరళ విధానము కొరకు ప్రయత్నిస్తానన్నాడు. స్వార్థ ప్రకటించే నిమిత్తము ఇదంతా చేస్తున్నానని చెప్పి అన్నాడు. పిల్లలు, మనం ప్రజలను దీవించాలంటే మనము చెప్పుకునేది ఏదైతే ప్రతిష్ట ఉందో, ఏదైతే మన హోందాతనం ఉందో దానిలో మనము చావాలి అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉన్నత కులం వారు ఏమైనా కొంతమంది పాశ్చాత్య దేశంలో నుండి మిషనరీలు వచ్చినప్పుడు అంటండి, వారిని ఆహ్వానించడానికి, నీళ్ళు ఇవ్వడానికి నిరాకరించేవారంట. అలాంటి క్లిష్ట పరిస్థితులకు కూడా మిషనరీలు దేవుని సువార్తను ప్రకటించారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక జాలరి వల్లే మనలో నిపుణతలో పట్టుదలతో ఎదగాలి. మనము మెళకువ మరియు కఠోర పరిశ్రమ అది తప్పనిసరి. ఒక ఆత్మ సంపాదించబడాలి అంటే చాలా కఠోర శ్రమ అని చాలా అవసరం. పేతురు భక్తుడు ఏం పట్టలేదు, మధ్యరాత్రిలో తన ప్రయత్నాలను ఆఫ్ చేయలేదు. రాత్రంతా కూడా కష్టపడ్డాడు, శ్రమించాడు. ఉదయం వరకు, అనగా ఆ అద్భుత ఉదయం వరకు కూడా అతడు ఏ పని మీద ఓర్పు వహించాడు. ఏ చేపలు పడట్లేదు, ఇంకెందుకులే ఈ వేట అని విడిచిపెట్టేలేదు. ఓపికతో ఎదురు చూశాడు. ప్రభు వచ్చాడు, వెయ్యి కుడి ప్రక్క. అయ్యా, రాత్రితో శ్రమించాను, రాత్రితో కఠోర శ్రమ పడ్డాను, చాలా ప్రయాసపడ్డాను, సముద్రం మీద ఒక్కడ దొరకలేదు. అయినాను ఏమన్నాడు ఆయన? అయినను నీ మాట చెప్పి రాస్తానని చెప్పాడు. విస్తారమైన చేపలు. పిల్లల, బైబిల్లో చురుకైన ఆత్మ సంపాదకుల చేత, సాహసవంతులైనటువంటి మిషనరీల చేత వ్రాయబడింది. మనము దాన్ని జాగ్రత్తగా పఠిస్తేనే, అంటే చదివితేనే, అది బయలుపరిచేటువంటి సత్యాల ద్వారా అనేక చిట్కాలు మనం పొందగలుగుతాం. తన అసాధారణమైన వేటలు వచ్చి సహాయం చేయాల్సిందిగా ఇతర పడవలలో ఉన్నటువంటి జాళ్లను పేతురు పిలిచాడు. గమనించాలి, సమిష్టి కృషి ఉన్న చోట కోత అనేక రెట్లు అవుతుంది. బైబిల్ గణితం ఏంటంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే కనుక ఉదయకాల సమయం పిల్లరా, ఈ వేటలో మనము కూడా పాలుభాగస్తులు అవ్వాలి. ఆత్మల వేట. ఈరోజు ప్రభు దానికి మనం పిలిచాడు, బాధ్యత అప్పగించాడు. కనుక ఆ బాధ్యతను భారం అనుకోకుండా, ఆ భారాన్ని బరువు బాధ్యతను నెరవేర్చేటువంటి దిశగా మనం అడుగులు వేద్దాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖం నిలబెట్టుకున్నాం నాయన. ఆత్మల వేట అనేటువంటి శ్రేష్టమైన ధ్యానం ద్వారా నీ ప్రియకుమారుడు మా రక్షణ క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినప్పుడు, అయ్యా ఎప్పటివరకు మీరు చేపలు పట్టిన చాలు, ఇక్కడ నుండి మనుషులు పడతారు రండి అన్నప్పుడు, ఆనాడు శిష్యులుగా ఎంచబడుకున్న వారు వెంటనే పిల్లరా నాయన, వారి ప్రియ ప్రభు పిలిచిన ఆ పిలుపుకు లోబడి వారు వెళ్ళిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు అట్రీతో మనం పిలుచుకున్నాం. మా కొరకు నీ కుమారుడైన మా క్రీస్తును నాయన మా కాపరిగా ఉంచి సిలువలు బలి చేసి మాకు అందరికీ విముక్తి కలిగించావు. మేము నీ మార్గం నడుస్తూ మీరు అందించినటువంటి, మీరు ఇచ్చిన బాధ్యత నెరవేర్చే ఆ దిశగా మా విశ్వాస ప్రయాణం కొనసాగిన కృప చూపించి ఎత్తబడిన వాక్యం వింటిన బిడ్డలు అందరి జీవితంలో నిరంతరం ఫలింపచ్చు. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.